తిరుపతిలో కూడా స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేశాం. విజయనగరం, మూలపాడులో క్రికెట్ అకాడమీని పెడుతున్నాం. ప్రతి ఏడాది 30 గ్రౌండ్లను అభివృద్ధి చేయటం లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతిభ ఉన్న పిల్లల్ని గుర్తించి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం. అమరావతి స్టేడియానికి జైష్వాల్ అనుమతి ఇచ్చారు. బీసీసీఐ కూడా ఏపీలో క్రికెట్ అభివృద్ధికి సహకారం అందిస్తుందని ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. ఇహ విజయవాడ నగరానికి వస్తే గత 4 నెలల నుంచి మీతో సరిగ్గా సమయం కూడా స్పెండ్ చేయడం అవ్వలేదు. ఎందుకంటే పలు కార్యక్రమాల్లో మేము ఇక్కడ చాలా బిజీగా ఉండటం జరిగింది. నా సొంత నిధులతో విజయవాడ ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎన్ఐఆర్డి కింద సుమారు మొదటి విడత 50 మందిని, అంతేకాకుండా రెండో విడత 50 మందిని పంపించి ఎన్ఐఆర్డిలో 10 రోజులు ట్రైనింగ్ ఇప్పించి గ్రామీణ వికసిత్ పంచాయతీ అనే ప్రోగ్రామ్ను గవర్నమెంట్తో కలిసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను నా సొంత నిధులతో కేశినేని ఫౌండేషన్ తరఫున దాదాపు 24 గ్రామాలు దత్తత తీసుకుని ఆ గ్రామాల్లో ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తులను కూర్చోబెట్టి తప్పకుండా అక్కడ గ్రామాల్లో మనం గ్రామ సభ ఏ విధంగా జరగాలి, గ్రామాల్లో ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, అన్నిటికన్నా ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి చాలామంది ఉన్నారు. కానీ వారు చేసుకునే పద్ధతుల్లో అంటే లోన్లు వస్తున్నాయి, కానీ వాళ్ళు ఆధునిక పద్ధతుల్లో చేస్తే వాళ్ళకి లాభం కూడా బాగా వస్తుంది. కొత్త టెక్నాలజీస్ ఏ విధంగా చేయాలనేది కూడా ఎన్ఐఆర్డీలో ట్రైనింగ్ ఇప్పించి అన్ని గ్రామాల్లో కూడా సమస్యల్ని ఇవాళ మేము ఒక గ్రూప్ లాగా ఏర్పాటు చేసుకుని జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా ఒక గ్రూప్ కింద ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా జిల్లా సమస్యలే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిధులు ఇస్తున్నాయో, ఎటువంటి హామీ పథకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాం. 4 గ్రామీణ నియోజకవర్గాల్లో కూడా సుమారు 32 మంది ప్రతినిత్యం పనిచేస్తున్నారు. అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్సే కాకుండా యువకులు కూడా చాలామంది ఖాళీ ఉన్నారు. నేను నా సొంత నిధులతో ఒక 32 మందికి అంటే 295 గ్రామాల్లో 295 మంది వ్యక్తులు పెట్టేటట్టు ఇప్పుడు 32 మందిని పెట్టాం. స్టైఫండ్ కింద 6 నెలలు 10,000 ఇస్తా. వాళ్ళతో గ్రామానికి ప్రతి వ్యక్తికి 10,000 స్టైఫండ్ ఇస్తా. వాళ్ళతో గ్రామీణ వికాసానికి కృషి చేస్తున్నాం. అది చాలా బాగా అవేర్నెస్ తీసుకొస్తున్నాం. గత 10 రోజుల నుంచి కూడా ప్రతి గ్రామంలోనూ వాళ్ళు ప్రతిరోజు ఉండటం, గత 20 రోజుల నుంచి కూడా ఉండటం, ప్రతి గ్రామ సమస్యని తీసుకురావటం, వాళ్ళ మంచినీటి సమస్య ఉంటే మంచినీటి సమస్య, అట్లా కాకుండా ఎక్కడన్నా మనం చేయగలిగిన పనులు ఉంటే, ఎక్కడన్నా మన పొలాల్లోకి వెళ్ళే రోడ్లు ఉంటే అవసరమైతే మన సొంత నిధులతో చేపించడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. 295 గ్రామాలు వికసిత్ పంచాయతీ కింద చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకుంటున్నారో ఎన్ ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ ఫ్యామిలీ అంటే ఇప్పుడు మనం ఎన్ఐఆర్డీలో వచ్చే ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందంటే పంచాయతీల్లో ఏమేమి పనులు చేసుకోవచ్చు, బ్యాక్ అండ్ పౌల్ట్రీ అనే ఒక పదం ఉంది, దానికి కూడా ట్రైనింగ్ ఇచ్చారు. తేనె ఇటువంటి ఎన్నో పథకాల మీద ట్రైనింగ్ ఇచ్చారు. దాదాపు 39 పథకాల మీద ట్రైనింగ్ ఇచ్చారు. వ్యవసాయం చేసుకుంటానే, కూలీ పని చేసుకుంటానే ఏ విధంగా సొంత పనులు చేసుకుంటా 30-40 వేలు సంపాదించవచ్చు అటువంటి ట్రైనింగ్ ఇచ్చారు. ప్రతి వ్యక్తికి అటువంటి ట్రైనింగ్ అలవాటయ్యే విధంగా మా వ్యక్తులు మేము వాళ్ళందరినీ ఛాంపియన్స్, విలేజ్ ఛాంపియన్స్ అని నామకరణం చేశారు కలెక్టర్ గారు. విలేజ్ ఛాంపియన్స్ని మేము తయారు చేస్తాం. 295 విలేజ్ల్లో కూడా ఈ విలేజ్ ఛాంపియన్స్ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, గ్రామ సెక్రటేరియట్స్తో కానీ, అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తిని కలిసి, అంతేకాకుండా ప్రతి ఊర్లోనూ కూడా మేము క్రీడలు నాటించమని చెప్తున్నాం. యువకులు ఏ విధంగా చెడిపోతున్నారంటే గంజాయికి బానిస అవుతున్నారు, టీవీలు కాదు సోషల్ మీడియాకి బానిసలు అవుతున్నారు. ఇటువంటి వ్యక్తులందరినీ లైన్లో తీసుకురావాలంటే ముఖ్యంగా క్రికెట్ అనేది వాళ్ళ దేశంలో ఒక పెద్ద ఆటగా ఉంది. ప్రతి చోట క్రికెట్ ఆడతా, ప్రతి చోట కిట్లు కూడా మా కేశినేని ఫౌండేషన్ తరఫునే అక్కడ యువకులు ఉన్న ప్రతి గ్రామంలోనూ సుమారు గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ 700 కిట్లు కూడా రాబోయే 4-5 నెలల్లో పంపిణీ చేసి క్రీడలు ఆకర్షించే విధంగా యువకులను తీసుకుని వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, వాళ్ళు సొంతగా ఏదైనా పనులు చేసుకుంటా వెళ్ళేటట్టు కార్యక్రమం రూపొందించుకున్నాం. రాబోయే 6 నెలల్లో సుమారు మేము 100 గ్రామాలు టార్గెట్ పెట్టుకున్నాం. 100 గ్రామాలే కాకుండా మీరు చూస్తే విజయవాడ నగరంలో, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో, అంతేకాకుండా తిరువూరు పట్టణంలో కూడా మేము ఇదే గ్రూపుల్ని ఎక్కడికక్కడ అవేర్నెస్ చేసి అన్ని వార్డుల్లోనూ తిప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ పిఎంఈజీపీలో కానీ, ఎంఎస్ఎంఈ కానీ ఇటువంటి ప్రోగ్రాముల ద్వారా వాళ్ళకి లోన్లు ఇప్పించి సర్వీస్ ఇండస్ట్రీ, ఎంఎస్ఎంఈ అంటే మనం ఏం పెద్ద ఇండస్ట్రీని పెట్టాల్సింది లేదు. 2 లక్షలు 3 లక్షల లోన్లు కూడా పిఎంఈజీపీ కింద ఉన్నాయి. అటువంటి లోన్లు మీరు ఆటో కొనుక్కోవడానికి లోన్ ఉంది, లేకపోతే ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి లోన్ ఉంది, లేకపోతే ఒక రకరకాల లోన్లన్నీ సర్వీస్ ఇండస్ట్రీలో కూడా ఉన్నాయి. కాబట్టి
అంతేకాకుండా వివిధ వృత్తుల వారికి సరిపడే విధంగా లోన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతినిత్యం సొంత వ్యక్తులను పెట్టుకుని ప్రతి వార్డులోనూ ప్రతినిత్యం కూడా అవేర్నెస్ ప్రోగ్రాం పెడుతున్నాం. ఈ అవేర్నెస్ ప్రోగ్రాం విజయవాడ సిటీ మొత్తం కూడా కండక్ట్ చేయడానికి సుమారు మేము ఒక 5-6 నెలలు పట్టుద్ది అనుకుంటున్నాం. ఈ 5-6 నెలల్లో మేము కలెక్టర్ గారు గవర్నమెంట్ ఆఫీసర్స్తో సహకారంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో విధంగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు పనిచేసే విధంగా విజయవాడ నగరంలో నిరుద్యోగులు అనే వ్యక్తులకి జాబ్ మేళాలు అవ్వచ్చు, ఇటువంటివి ఫౌండేషన్ వల్ల ఇటువంటివి ట్రైనింగ్లు కావచ్చు, ఇవన్నీ చేసుకుంటా మేము అవేర్నెస్సే కాదు ఆఖరికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి ఎక్కడైతే మేము సొంతగా పెట్టుకుంటామంటున్నారో వాళ్ళందరినీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి పంపిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రేపు ఏదో అవేర్నెస్ వచ్చిందంటే ట్రైనింగ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో పాటు ప్రతి వార్డులోనూ సుమారు ప్రతి బ్యాచ్లోనూ 200 మంది ప్రతి నెల ఉండేటట్టు నెల రోజుల ప్రోగ్రాం కలెక్టర్ గారు కూడా రూపొందించడం జరిగింది. అందరూ ఒక నెల రోజుల ప్రోగ్రాం ఇచ్చి ఆ తర్వాత లోన్లకు పంపించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ తన సొంత కాళ్ళ మీద తను నిలబడాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఈయన ఎంటర్ప్రెనర్ ఈయన ఫ్యామిలీ అనే పదానికి అర్థం తెచ్చే విధంగా కృషి చేస్తున్నాం విజయవాడ నగరంలో. అంతేకాకుండా పలు సమస్యల మీద లోక్సభలో నేను విజయవాడకే సంబంధించినవే కాకుండా పలు సమస్యల మీద లోక్సభలో ప్రస్తావించడం జరుగుతుంది. అంతేకాకుండా విజయవాడలో నగరంలో ఉన్న ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలని ఇప్పటికి 5 మీటింగ్లు విజయవాడ ఎంఎస్ఎంఈ వారితో మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మొన్న ఈ మధ్య కూడా సతీష్ రెడ్డి గారిని తీసుకొచ్చి డిఫెన్స్కి సంబంధించి వాళ్ళ ఇండియాలో బాగా పెరిగే ఒకనొక ఇండస్ట్రీ వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీ ఇప్పటికే 61% ఇండియనైజ్ అయింది. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు 92% ఇండియనైజ్ అవ్వాలంటున్నారు. చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవాళ విజయవాడలో ఉన్న చాలా పరిశ్రమలు మెకానికల్ పరిశ్రమలు డిఫెన్స్కి కోరిలేట్ అవుతాయి కాబట్టి ఆయనతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసే వాళ్ళ పారిశ్రామికవేత్తలకి అందరికీ కూడా వారి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళగానే వారికి కూడా ఆయన ప్రకటన చేయటం అది విజయవాడకి కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఒక డిఫెన్స్ ఇండస్ట్రీ ఇక్కడికి రావడానికి మంచి అవకాశంగా ఉంటుంది. అంతేకాకుండా ఇస్రే సోమనాథ్ గారిని కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు ఇటువంటి వ్యక్తులు అందరూ కూడా సుచిత్ర ఎల్లా గారు కానీ ఇటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పారిశ్రామిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటివే కాకుండా ఈ ఆటోనగర్ సమస్యలు నిజంగా చూస్తే దేశంలో ఏ ఇండస్ట్రీకి కూడా ఇంత తక్కువ స్థలం లేదు. 305 ఎకరాలు 305 ఎకరాల్లో 1,00,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు ఎంఎస్ఎంఈలో కానీ ఆటోనగర్ ఇండస్ట్రీ కానీ. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సార్ 305 ఎకరాల్లో ఎక్కడ చూసినా సరే మీరు హైదరాబాద్లో ఎక్కడ చూసినా సరే ఒక 1000 ఎకరాల్లో 30,000-40,000 మంది పనిచేస్తారండి. 305 ఎకరాల్లో 8 నియోజకవర్గాల నుంచి ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు కార్మికులందరూ. వాళ్ళకు కొంచెం బాగా ఇబ్బందుల్లో ఉన్నారన్నాం. వెంటనే వారు సిఆర్డీఏ కమిషనర్ గారికి కూడా ఏమేమి రోడ్లు కానీ ఇటువంటి ఏమేమి మౌలిక సదుపాయాలు ఇవ్వాలో సూచనలు ఇవ్వడం జరిగింది.